తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ సమయం ఇచ్చారు, అందుకు కృతజ్ఞతలండి. ఏ అంశం గురించి మాట్లాడమంటారు? ఏ అంశం మాట్లాడాలి అని చెప్పి మీరు మళ్ళీ స్క్రీన్ మీదకి రావటం జరిగింది? ప్రధానంగా చూసుకుంటే మన భాగ్యనగర వాసుల అదృష్టం, మరీ ముఖ్యంగా బ్రాహ్మణులు ఉపనయనం అయిన వాళ్ళ యొక్క అదృష్టవశాత్తు హైదరాబాదులో శ్రీ జనార్దనానంద స్వామి సంస్మృతి ట్రస్ట్ వారు ఈ వేసవి కాలంలో మామూలుగా లౌకిక విద్య చదువుకుంటున్న పిల్లలకి, బ్రాహ్మలు ఒడుగైన వాళ్ళు, సంధ్యావందనం రాని వాళ్ళకి సంధ్యావందన శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. సో దీని గురించి నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకున్నాను. ఈ సంధ్యావందన శిక్షణా తరగతుల్లో వాళ్ళకి ఎలాగో స్కూల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో స్కూల్ హాలిడేస్ అన్న పాయింట్ మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. 8వ ఏట ఖచ్చితంగా ఉపనయనం అనేది చెయ్యాలి బ్రాహ్మణులకైతే. చాతుర్వర్ణాలకు కూడా ఎలా చెయ్యాలో అనేది శాస్త్రం ఒకటి చెప్పింది. కానీ ఎంతమంది మరి 8వ ఏట ఉపనయనాలు చేస్తున్నారు అంటే అది ప్రశ్నార్థకమే. ఏమండి, పెళ్ళికి ముందు ఉపనయనాలు చేసుకునే వాళ్ళు లేకపోలేదు. ఏమిటో మరి ఎటువంటి ఫలితం ఉంటుందో మరి. అందుకే కదమ్మా దీన్ని కలికాలం అన్నారు. ఖచ్చితంగా 8వ ఏట చేసే సాంప్రదాయం ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది. ఇంకా అంటే తలుచుకుంటే ఇంకా ఘోరాలు ఎన్నో ఉంటాయి. జంజం ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు, యజ్ఞోపవీతం మెడలో వేసుకున్నవాడు ఎంతమంది ఉన్నాడు. అలాగే అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే మన హైందవ ధర్మంలో చేయకూడని పనులు అనేక మంది అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. బట్ అవన్నీ మనం మాట్లాడుకునే కన్నా చేయాల్సినవి మనం మాట్లాడుకొని ఇలాంటి ధార్మికమైన సంస్థలు, వేదోక్తమైన సంస్థలు చేస్తున్న సమాజానికి చేస్తున్న సేవని గుర్తించి దాన్ని 10 మంది ఉపయోగించుకుంటే ఈ వేసవి శిక్షణా శిబిరంలో సంధ్యావందనాన్ని నేర్చుకొని త్రికాల సంధ్య చేయాలి. బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు గాను బ్రాహ్మణుడు త్రికాల సంధ్య చేయాలి. త్రికాల సంధ్య చేయకపోతే కనీసం ఉదయం రాత్రి ద్వికాలాల్లోనూ చేయాలి. అసలు సంధ్యావందనమే చేయడం కరువైపోతున్న ఈ రోజుల్లో పొద్దున్నే బెడ్ నుంచి లేవంగానే బెడ్ కాఫీ తాగేసి అట్లాగే స్నానానికి వెళ్ళి అక్కడ అన్ని కానిచ్చేసి అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి ఓ బాక్స్ కట్టుకొని పరిగెత్తే లౌకిక కాలంలో సంధ్యావందనానికి ప్రాముఖ్యత రోజు రోజుకి తగ్గిపోతుంది. ద్విజులు అవ్వడం అంటే అది సుకృతం ఖచ్చితంగా. అటువంటి సుకృతాన్ని మనం వినియోగించకపోతే ఖచ్చితంగా ఆగ్రహానికి లోనవ్వటంలో ఎటువంటి అతిశక్తి లేదు. అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి. మరి ఖచ్చితంగా ఒక్కసారి ఉపనయనం అనేది జరిగింది అంటే సంధ్య చెయ్యాల్సిందే. అప్పుడు మాత్రమే ఆ క్రతువు అప్పుడు మాత్రమే నేర్పిస్తారు ఏదో, కానీ ఎంతవరకు చేస్తున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా దాన్ని ఒక వేడుకగా మావాడి కొడుకు చేయాలని అంటారు. చేసిన తర్వాత సంధ్యావందనాన్ని చేస్తున్నాడా లేదా, గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తున్నాడా లేదా అనేది చూసుకోవట్లేదు. ఎప్పుడైనా పిల్లలు ఇమిటేట్ చేస్తారు తల్లిదండ్రులు. నీ తండ్రి చేస్తే కదా పిల్లాడు చేయడానికి. అంతే. ఈ సందర్భంగా చాలా మంది జగద్గురువుల్ని చాలా మంది సందేహాలు అడుగుతూ ఉంటారు. పరమాచార్యులు వారిని కానీ లేకపోతే భారతీ తీర్థ స్వామి వారిని కానీ. ఒకసారి భారతీ తీర్థ స్వామి వారు చెప్పింది విన్నాను. వారు ఏమన్నారంటే, వారిని అడిగారు ఒక ఆయన, నాకు కుదరట్లేదండి, సంధ్యావందనం చేయడానికి కుదరట్లేదు, ఏదన్నా సులువైన మార్గం చెప్పండి అంటే, సంధ్యావందనం చేయడమే సులువైన మార్గం. జీవితానికి నీకు అష్టోత్తర శత గాయత్రి కుదరకపోతే, సహస్ర గాయత్రి కుదరకపోతే అష్టోత్తరం చేయకపోతే దశగాయత్రి అన్న చేయి. బట్ సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం, తర్పణాలు ఇవ్వడం, సంధ్యావందనాన్ని యథావిధిగా చేయడం అనేది బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు గాను తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చేయదగిన అంశం. అది ఈ రోజుల్లో కరువైపోతుంది. అయితే నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే, శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్మృతి ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంధ్యావందన శిక్షణా తరగతులు నిర్వహించి విద్యార్థులందరినీ 15 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ నెల మే 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలకు కావాల్సిన అన్ని కూడా వసతి సదుపాయము, భోజన సదుపాయాలు అన్ని కల్పించి నేర్పిస్తున్నారు. దీనికి ఏమైనా మరి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంత ఏజ్ వాళ్ళే రావాలి అని? 8 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల వరకు అని ఒక నిబంధన ఉంది.
కానీ ఆసక్తి గలవారు ఎవరన్నా ఉంటే ఓ సంవత్సరం అటు ఇటు ఉన్నా కూడా ఉమ్. నేర్పిస్తారు, ఇబ్బంది లేదు. ఉమ్. ఎందుకంటే అక్కడ శ్రద్ధా భక్తి ఇంపార్టెంట్ ఉమ్. కాబట్టి దాన్ని తదనుగుణంగా వారి వారి యొక్క ఆసక్తిని బట్టి వాళ్ళు ఉమ్. ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉమ్. దీన్ని బ్రాహ్మణ మహాశైలందరూ కూడా ఉపయోగించుకొని ఉమ్. సంధ్యావందనాన్ని చేస్తూ గాయత్రీమాత సేవలో తరించాలని, ఆ వేదమాత అనుగ్రహాన్ని పొందాలని. వేదమాత అంటే గాయత్రీదేవే, ఉమ్. ఖచ్చితంగా. అంటే వేదం చదివితేనే వేదమాత అని కాదు, సంధ్యావందనం చేసిన గాయత్రీమాతే వేదమాత. కనుక ఆవిడ సేవ చేయాలంటే కనీసం నువ్వు త్రికాలాల్లో సంధ్యావందనం చేసి తీరాలి, గాయత్రి జపం చేసి తీరాలి. మరి దీనికి ఏమైనా రుసుము ఏమైనా కట్టాల్సి ఉంటుందా? ఏమి కట్టక్కర్లేదు, ఉచితంగా ఉచితంగా చేస్తారు. అద్భుతం. అన్ని వాళ్ళే పెడతారు. అన్నం, మీరు భోజనం. నేర్చుకుంటే చాలు, మీరు నేర్చుకొని మీరు సంధ్యావందనం చేస్తే ఆ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం నెరవేరి ఆ జనార్దనానంద స్వామి వారి కృపతోని వీళ్ళు సఫలీకృతులై జీవితంలో వాళ్ళు సఫలీకృతులైతే చాలు. అద్భుతం అండి, అద్భుతం. నిజంగా ఎంత ధర్మాన్ని ఏదో చెప్పుకోవడం కాదు, ధర్మం అంటే ఆచరించడం. సో మన ధర్మం ఖచ్చితంగా ఒకవేళ పిల్లలు ఎవరికైనా నేర్పించాలి. చాలామంది ఇవాళ రేపు చాలా మార్పు వస్తుంది, అది దేవతానుగ్రహంగానే పరిగణించాలి. ఎందుకంటే యూట్యూబ్లో చూసుకుని ఎలా చేయాలి అని చెప్పి నేర్పించే వాళ్ళు కూడా లేకపోలేదు. అటువంటి వారికి ఇది సువర్ణ అవకాశం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకేమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా? అంటే వాళ్ళు నమోదు చేసుకోవడం, రిజిస్టర్ చేసుకోవడం లాంటివి ఏమైనా ఉంటాయా? పేరు నమోదు చేసుకోవాలి. ఉమ్. జనార్దనానంద స్వామి సంస్కృతి ట్రస్ట్ వారి వెబ్సైట్ ఉంటుంది. ఉమ్. అట్లాగే వాళ్ళ ఉమ్. ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను కార్యకర్తల డిస్ప్లే ఫోన్ నంబర్స్ చేస్తాను. ఉన్నాయి. ఉమ్. ఆ నంబర్లకి ఫోన్ చేసి ఉమ్. నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు గోత్రము అన్నీ నోట్ చేసుకుంటాం. అద్భుతం. నిజంగా చాలా మనసుకి చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు లోకహితం కోసం చేస్తున్నటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో డెఫినెట్గా అది హర్షణీయం. అందరూ కూడా ఒకవేళ ఔత్సాహికులు, వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ పాల్గొనాలి. ఒకవేళ రాదు మన పిల్లలకి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేర్పించేటటువంటి ప్రయత్నం చేద్దాము. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్కారం అండి. ఆయుష్మతి భవ.